శ్రీ కౌశిక్ ఆయుర్వేద ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి మీ యొక్క డాక్టర్ డి బాలకృష్ణన్ హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చాలామందికి, చాలా జనాలకి ఆర్థరైటిస్ లేదా రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపరోసిస్ లాంటి కీళ్ళ జబ్బులు, కీళ్ళవాతంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కనుక మరి దానికి ఎందువల్ల అలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, మరి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి అంతేకాకుండా నివారణోపాయాలు ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి కీళ్ళ జబ్బులు రావడానికి ప్రధాన కారణం అత్యధిక ఒత్తిడి, శారీరక శ్రమ, శరీరం పైన వయసుకు మించిన భారం పడడం. ఇందులో జెయింట్ పెయిన్స్లో మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, జెయింట్ పెయిన్స్ అతి చిన్న వయసులో కూడా వస్తున్నాయి, వయస్సు సంబంధం లేకుండా వస్తున్నాయి. అది మరీ 15 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లల నుండి మొదలుకొని అత్యంత చిన్న వయసు వారికి కూడా నొప్పి వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి అనే కారణాలు చూసినట్లయితే, అతి చిన్న వయసులో అంటే మనం తల్లిదండ్రులు చేస్తున్నటువంటి అతి చిన్న పొరపాట్ల వల్ల ఇవి జరుగుతున్నాయి. పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5th క్లాస్ వరకు చిన్న పిల్లలకి వాళ్ళ వయసుకు మించిన బరువుతో వాళ్ళ భుజం పైన బుక్స్ అలాంటివి పెట్టేసి పంపిస్తున్నాం. వీప్ పైన వాళ్ళు మోయలేనంత బుక్స్ బరువు, అలాగే దాంతోపాటుగా ఒక చేతిలో వాళ్ళ క్యారియరు, వాటర్ బాటిల్ వగైరా ఇవన్నీ మోస్తూ 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ పైకి వెళ్తూ ఉంటారు పిల్లలు. దానివల్ల వెన్నుపూస పైన బరువు పడుతుంది, అలాగే కింద సయాటికా బోన్ పైన బరువు పడుతుంది, దాంతోపాటుగా మోకాళ్ళ పైన కూడా ఎక్కువగా బరువు పడుతుంది. అందుకే అతి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పవచ్చు. మరి ఈ సమస్యలన్నింటి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి? ఇంకా ప్రధాన కారణం ఆహార లోపం, పోషకాహార లోపం అని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని సరైన రీతిలో పెంచడం లేదు, వారికి సరిపోయినటువంటి ఆహారము ఇవ్వట్లేదని చెప్పవచ్చు. సరిపోయినంత ఆహారం మీన్స్ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వడం లేదు. యథాలాపంగా ఏదో ఒకటి తినేయడం, వెళ్ళడం, పిల్లలకి నూడిల్స్ తినడం లేదా మ్యాగీ లాంటి చిరుతిళ్ళు తినడం అలవాటైపోయింది. తల్లిదండ్రులకు కూడా ఏదో పని అయిపోతుందిలే, వెళ్ళిపోతుందిలే అనే ఉద్దేశంతో ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పిల్లలకి ఎవరికి కూడా పాలు తాగించడం లేదు అని చెప్పాలి. అంతేకాకుండా బయట ఆహార పదార్థాలు, ఇంట్లో సమయానికి టిఫిన్ చేయడం వీలు చిక్కక లేదా సమయాభారం వల్ల ఏదో ఒక టిఫిన్ బయట నుంచి తెప్పించి తినడం, లేదా ఏ బిస్కెట్స్ తినిపించడం, పిల్లలకి ఏదో ఒకటి టిఫిన్ తెప్పించి పెట్టేయడం సరిపోతుంది. బయట నుంచి తీసుకొస్తున్నటువంటి పార్సల్ ఆహార పదార్థాలలో పూర్తిగా విషపూరితంగా ఉంటున్నాయి. ఎందువల్ల అంటే తీసుకునేటటువంటి తెప్పించే ఆహారం అంతా కూడా అత్యంత పల్చనైనటువంటి ఉల్లి పొర కన్నా సన్ననైనటువంటి ప్యాథిలిన్ కవర్లో ఆహార పదార్థాన్ని ప్యాక్ చేసిస్తున్నారు. వేడి ఆహార పదార్థాలు వాటిలో వేయడం వల్ల ఆహారంలో ఉన్నటువంటి సాల్ట్స్, ఆమ్ల గుణాలు, క్షార గుణాలు కలిగి ఉంటాయి కనుక వాటి వల్ల ఆ ప్లాస్టిక్ పదార్థంతో రసాయనిక క్రియ చెంది ఆహారం విషాహారంగా మారిపోయే ప్రమాదం చాలా ఉంది. ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. మరి ఇలాంటి పోషక విలువలు లేనటువంటి బయటి ఆహార పదార్థాలు అసలు తినకూడదు. అలాగే నీటిని కూడా ఏమాత్రం విలువ లేని నీటిని, నిస్సారవంతమైనటువంటి, అసలే సారం లేనటువంటి నీటిని పిల్లలకు తాగిస్తున్నాం. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా మినరల్ వాటర్ తాగడం లేదా 20 లీటర్స్ బబుల్స్ తెచ్చుకొని వాడడం ఇలాంటి పరిపాటు అయిపోయింది. కానీ అలాంటి నీళ్ళు ఏ పరిస్థితుల్లో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యన మేము ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే శాస్త్రజ్ఞులు చెప్పి ఉన్నారు. ఏంటి, ఆర్ఓ సిస్టమ్ వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏవి కూడా తాగకూడదు.
వీటి వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. కనుక ఇలాంటి నీటిని తాగకూడదు. మరి ఇలాంటి నీటిని తాగాలి అని చూసినట్లయితే రక్షిత మంచినీటి సరఫరా అని చెప్పేసి ప్రతి ఏరియాలో గవర్నమెంట్ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. అలాంటి నీటిని తాగండి. లేదా భూగర్భ జలాలు, బోర్ నీళ్ళు కానీ బావి నీళ్ళు కానీ తీసుకొని వేడి చేసి వడగట్టి తాగండి. ఇది ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇక పిల్లలకి ఎలాంటి ఆహారం, ఏ మనిషికైనా ఆహారం ఎలాంటి తీసుకోవాలని చూద్దాం. ఈ డీప్ ఫ్రైస్ అలాంటివి మానేస్తూ టోటల్గా కూల్ డ్రింక్స్ అన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది. జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ పూర్తిగా మానేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే నాన్ వెజిటేరియన్లో వచ్చేసి మటన్, పీతలు, రొయ్యలు ఇలాంటి ఆహారం తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్ అయినట్లయితే చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు. ఇక ఎవరైనా కూడా కందిపప్పు అసలు తినకూడదు. మిగతా ఆహార పదార్థాలు యథావిధిగా అన్నీ తీసుకోవచ్చు. ఎలాంటి ప్రమేయం లేదు, ఎలాంటి ప్రమాదము ఉండదు. అన్నిటిలో పోషక విలువలు ఉన్నాయి. తర్వాత ప్రతి మనిషి ఉదయం, సాయంత్రం 1 కప్పు పాలు తాగడం ఎంతైనా అవసరం. దీనివల్ల శరీరానికి సరిపడేటటువంటి అన్ని రకాల పోషక విలువలు అందుతాయని చెప్పచ్చు. మరి మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ప్రత్యామ్నాయం ఏంటి? అతి చిన్న వయసులో మోకాళ్ళ నొప్పి వస్తుంది. ఇలా గ్యాప్స్ ఉండాల్సినటువంటి జాయింట్స్ కొంత గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తగ్గిపోయి ఎముకలు ఒకటికొకటిగా రాసుకుపోయి విపరీతమైన నొప్పి కలగడం సహజంగా చూస్తున్నాం. మరి అలాంటి నొప్పి తగ్గడానికి ఏం చేస్తే మంచిది? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చూడడం, గ్యాప్ తగ్గిపోయిందండి, ఎముకలలో సైనోవిన్ ఫ్లూయిడ్ తగ్గింది, గుజ్జు తగ్గింది అని చెప్పడం, మందులు వాడితే తగ్గకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ తలెత్తున్నాయి. కొంతమందికి మోకాళ్ళు వంగిపోవడం, ఇలా పూర్తిగా ఇలా ఒక పక్కగా వంగిపోవడం సంభవిస్తుంటుంది. మరి ఇలాంటి సమస్యలన్నీ ఎలా తగ్గించుకోవాలి అని చూస్తే ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలు, ఇందాక చెప్పినట్టు ఉదయం, సాయంత్రం పాలు తాగడం చాలా మంచిది. అలాగే నువ్వులు అందరికీ తెలుసు, నువ్వులు ఉంటాయి. అలాగే అవిసె గింజలు ఉంటాయి. అవిసె గింజలు, నువ్వులు సమాన పాలలో తీసుకొని దాంతోపాటుగా గసాలు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వంటల్లో వాడట్లేదు. పూర్వకాలంలో వంటల్లో విరివిగా వాడేవాళ్ళు. గసాలు లేకుండా అసలు వంట చేసేవాళ్ళు. ఇప్పుడు గసాలు చాలా తక్కువ వాడుతున్నారు. గసాలు, నువ్వులు, అవిసె గింజలు 3 సమాన పాలలో తీసుకుని ఎండించి వాటిని పొడి చేసి కాస్త బెల్లం వేసేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని రోజు ప్రొద్దున 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తినొచ్చు. లేదా ఉండల్లా చేసుకుని ప్రొద్దున ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ తింటూ ఉన్నట్టయితే వీటి వల్ల విటామిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల నుండి మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ వాడచ్చు. ఒక షుగర్ పేషెంట్స్ మాత్రం బెల్లం లేకుండా యథావిధిగా తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనం చేకూరుతుంది. మిగతా వాళ్ళు బెల్లం వేసుకొని తినొచ్చు. ఇది అత్యంత ప్రయోజనకారి. దీంతో పాటుగా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఆర్థోపెన్ ఆయిల్ అంటారు. ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఇది వాడుతూ ఉంటే మామూలుగా కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఉదయం, సాయంత్రం కాళ్ళు నొప్పి ఉన్న ప్రాంతంలో పైన రాస్తూ ఉండాలి. దీంతో కాస్త నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రకం గోళీలు ఉంటాయి. ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి. ఇవి ఉదయం, సాయంత్రం 2 మాత్రలు చొప్పున వేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ మీ యొక్క మోకాళ్ళ నొప్పులు, ఇతరత్ర జాయింట్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కంటిన్యూగా కొంతకాలం పాటు వాడినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి మోకాళ్ళ నొప్పుల వారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.